నేను ఒక భారత పౌరుడిగా మాట్లాడుతున్న ఈ విషయాల్ని. సగటు వ్యక్తిగా, సామాన్య ప్రజలు పడుతున్నటువంటి కష్టాల నుంచి తెలిసిన వ్యక్తిగా ఒక పరిష్కారం కోసం మాట్లాడుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నుంచి ఏ క్రిస్టియన్ పాస్టర్ అయినా, ఏ క్రిస్టియన్ లీడర్ అయినా, ఏ క్రైస్తవుడైనా హైందవుల గ్రంథాల్లో ఉన్న విషయాల మీద మాట్లాడినా, హైందవ గ్రంథాల్లో విషయాలను చూపించి ఆ శ్లోకంలో అలా ఉంది, ఈ వచనంలో అలా ఉంది, మీ దేవుడు ఏం దేవుడు అంటూ కించపరుస్తూ మాట్లాడే ప్రయత్నం చేసినా, హైందవులని మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినా, హైందవ దేవాలయాల గురించి తక్కువ చేసి మాట్లాడినా, హైందవ విశ్వాసాలని తక్కువ చేసి విమర్శించినా, ఏ పాస్టర్ అయినా, ఏ క్రిస్టియన్ లీడర్ అయినా నేను యాక్షన్ తీసుకుంటా. నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి దగ్గరుండి ఎఫ్ఐఆర్ కట్టిస్తాను. హైందవులని కానీ, హైందవ గ్రంథాలను కానీ, హైందవ విశ్వాసాలని కానీ విమర్శించినా, తక్కువ చేసినా, తిట్టినా, మీరు ఏదైనా తప్పుగా బిహేవ్ చేసినా హైందవుల పక్షముగా నేను, ఎవరైతే ఏ క్రైస్తవ పాస్టర్ అయితే, ఏ క్రైస్తవ నాయకుడైతే ఇలా మాట్లాడు వాళ్ళ మీద నేనే కేసు కడతాను సార్. ఒక భారతీయుడిగా ఇది నా బాధ్యత. నువ్వు క్రైస్తవుడు ఏంటి, నువ్వేంటంటే నేను క్రైస్తవున్నే. అందుకే చెప్తున్నా, నా గ్రంథం చెప్పింది ఏంటంటే నీ దేవుని గొప్ప చెప్పుకో. అవతలవాడి విశ్వాసాన్ని, అవతలవాడి మతాన్ని, అవతలవాడి దేవుణ్ణి, అవతలవాడి భక్తిని తక్కువ చేయొద్దని చెప్పింది నా బైబిల్. నేను ఇది ఫాలో అవుతా. దీన్ని అతిక్రమించి ఎవడైనా హైందవుల గురించి కానీ, ముస్లింల గురించి కానీ, వాళ్ళ గ్రంథాల గురించి కానీ తక్కువ చేసి మాట్లాడితే మీ మీద కేసులు కట్టించేది మొట్టమొదటి వ్యక్తిని నేనే. స్టేషన్ దగ్గర ధర్నా చేస్తా, కేసు కట్టే వరకు చెప్తున్నా, ఎఫ్ఐఆర్ కట్టే వరకు. హైందవ గ్రంథాల జోలికి ఎవడైనా క్రైస్తవుడు వెళ్తే, ఏ క్రైస్తవ పాస్టర్ వెళ్ళినా, ఏ క్రైస్తవ నాయకుడు వెళ్ళినా, హైందవుల గురించి తక్కువ చేసి మాట్లాడినా మీ మీద కేసు కట్టేది నేనే, ఎఫ్ఐఆర్ కట్టించేది నేనే. చాలా సీరియస్గా తీసుకుంటాను, నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను.